ఐఎంఏ దేహరథంలో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ డాడీ. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాన్ మన ఆర్మీ. సూర్య, యూ లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. నో, డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య, నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి, నిన్ను కౌగిలించుకోవాలి. I want to kiss you. I want you to kiss me. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు శారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. ఐ రియలైజ్డ్ ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ యూ. యా, మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి, అవి నాకు కావాలి.
వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచి వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. వాడు కథ చెప్పడే తాతయ్య అని అడుగుతున్నాడట. నేను మాట్లాడలేకపోతున్నాను, కథ చెప్పలేకపోతున్నానని బాధపడ్డారు. పెద్దయ్యాక నన్ను మర్చిపోతాడా అని అడిగారు. వాడికి నా గురించి చెప్తూ ఉండండి అని చెప్పారు. సూర్య, వాడికి చెప్తూ ఉండు ప్రియా, నువ్వు ఆయన గురించి. ఆయన మనలో తెలిసి వెళ్ళిపోతారు కదా ప్రియా. శాండిల్స్ ఇక్కడే ఉన్నాయి. అంకుల్, అయ్యి ఓకే? అంకుల్, అంకుల్, డాడీ అయ్యి ఓకే? డాడీ అంకుల్, ఏమైంది అంకుల్? సూర్య, యా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళాలా? నీ బదులు ఇంకెవరూ వెళ్ళడానికి లేదా? డోంట్ గో. డాడీ ఈస్ నాట్ వెల్. నువ్వు ఇక్కడ ఉండాలి. స్టే బ్యాక్. నువ్వు ఆయనకేమీ కాదు. డాక్టర్ చెప్పారు కదా, ఇంకో 3 నెలల వరకు హీల్ బి ఫైన్. నేను వెళ్ళక తప్పదు. యు నో హౌ ఇట్ ఇస్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఓకే. మిమ్మల్ని చివరిసారిగా చూసింది మొన్న, గుర్తుంది? సారీ. ఏం లేదు, రండి. బయలుదేరావా? 1 అవర్లో బయలుదేరుతాను. ఇట్స్ రెస్క్యూ మిషన్. 3 రోజుల్లో వచ్చేస్తాను. మీరు పడుకోండి, నేను కిందకే వస్తున్నాను. బాయ్ చెప్తాను వచ్చాను. I'll be thinking about you. Be safe. ఎస్ డాడీ. త్వరగా వచ్చే. ష్యూర్. యా. ఇంకేం లేదు, మిగతా వచ్చాక మాట్లాడుకుందాం. డాడీ. బాయ్ సనా. బాయ్. సారీ. గుడ్ నైట్ అంకుల్. నేను వస్తాను. ఉండు. బాయ్ డాడీ. మిమ్మల్ని మర్చిపోలేను డాడీ. ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. జీవితాన్ని మళ్ళీ జీవించినట్టుంది నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.